తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ముఖ్యమంత్రి టార్గెట్ గా బీఆర్ఎస్ హాట్ కామెంట్స్ చేస్తుంటే కేటీఆర్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్నటి కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఎలా ఉండబోతోందో టీజర్ అయితే కనిపించింది. కేటీఆర్ కామెంట్స్ కి ఘాటైన కౌంటర్ ఇస్తూ ఫైట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ పై సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా మరి సవాల్ విసురుతూ ఉన్నాం. స్వీకరిస్తారా ముఖ్యమంత్రి? ఆయన అన్నదే ఆయనకు అడుగుతా ఉన్నా నేను. ఒక్క సీటు మేము గెలిస్తే మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? మరి ఒక్క సీట్ దాటితే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? ఛాలెంజ్ చేస్తారా? రమ్మని కేసీఆర్ కేటీఆర్ రమ్మని